జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 5-year-old girl who was raped and then brutally murdered. బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేసి బావిలో పడేసిన ఘటన ఇప్పుడు నేను చెప్పేది చాలాసార్లు జరిగిందే, రోజుకొకటి వింటున్నదే, గంటకొకరు ఇలాంటి సంఘటనల్లో బలవుతూనే ఉన్నా కూడా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి మంది. మొన్న ఢిల్లీలో నిర్భయ కేసులో చూసాం, కొన్నాళ్ళు బాధపడ్డాం, న్యాయం కోసం ఎదురు చూసాం, ఆఖరికి నిందితుల్ని పట్టుకోవడంతో తగిన శిక్ష పడిందిలే అనుకున్నాం. ఆ పేరుతో ఒక చట్టం తెచ్చుకున్నాం, అంతా మర్చిపోయాం. మళ్ళీ అలాంటి సంఘటనే ఏమాత్రం ఢిల్లీ సంఘటనకి తగ్గకుండా అంతకంటే దారుణంగా, అంతకంటే కిరాతకంగా ఒక జూనియర్ డాక్టర్ని హాస్పిటల్లోనే తన కాళ్ళు 90 డిగ్రీస్లో ఉన్న స్థితిలో పడి ఉండడం చూసాం. ఇలాంటి ఘటనలు పదే పదే వింటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మళ్ళీ ఇలాంటివి వినకూడదు దేవుడా అనుకుంటున్నాం, కానీ మళ్ళీ మళ్ళీ అదే వింటున్నాం. అంతకంటే దారుణంగా, అంతకంటే క్రూరాతి క్రూరంగా ఇప్పుడు యూపీలో జరిగిన ఒక రేప్ సంఘటన కూడా అలాంటిదే. యూపీ రాంపూర్లో 11 ఏళ్ల అమ్మాయి, చిన్నపిల్ల, అందులోనూ ఆమె వినలేదు, మాట్లాడలేదు. అలాంటి అమ్మాయిపై అత్యంత క్రూరంగా రేప్ జరిగింది. ఎంత దారుణంగానో చెప్పాలంటే ఇలాంటి సమాజంలోనా మనం బతుకుతున్నామని భయమేస్తుంది. ఇలాంటి సంఘటనలపై ఎవరు అవగాహన తీసుకురావాలి? ఎవరు దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి? ఎక్కడ మార్పు జరగాలి? అసలు లోపం ఎక్కడుంది? 11 ఏళ్ల మాట్లాడలేని అమ్మాయి పొలాల్లో బట్టలు లేకుండా, స్పృహలో లేకుండా దొరికింది. ఆమె బాడీపై ఎక్కడ చూసినా గాయాలు. అత్యంత దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఆమె ప్రైవేట్ పార్ట్స్పై పంటి గాయాలు, సిగరెట్లతో కాల్చిన గుర్తులు, ఆఖరికి ప్రైవేట్ పార్ట్స్ లోపల సిగరెట్ పీకలు ఉన్నాయంటే ఆలోచించండి ఎంత అత్యంత దారుణంగా, కిరాతకంగా బిహేవ్ చేశారు ఆమె పట్ల. మొహం మీద ఏదో బలమైన దాంతో వేసి కొట్టినట్లుగా కమిలిపోయి ఉంది. అంత దారుణంగా రేప్కి గురవడానికి ఆ 11 ఏళ్ల పాప చేసిన తప్పేంటండి? ఇంత కర్కశమైన మనుషుల మధ్య పుట్టడమా? దళిత కులంలో పుట్టి పేదరికంలో బతకడమా? ఇదే అమ్మాయి ఏ గొప్ప సంపన్నులకు పుట్టుంటే, ఏ రాజకీయ నాయకుల ఇళ్లలోనో పెరుగుంటే ఈ పరిస్థితి అయితే ఖచ్చితంగా రాదు కదా. ఎందుకంటే రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే ఇళ్లలో ఆడవాళ్ళకి ఇలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు కాబట్టి. ఇప్పటి వరకు ఏ సంపన్నుల కుటుంబాల్లో ఉన్న స్త్రీలకు మాత్రం ఎప్పటికీ ఇలాంటి నష్టాలు ఎదురవ్వవు. కేవలం బతుకుతో పోరాటం చేసే ఆడవాళ్ళకి మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి ఎప్పుడు కూడా. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గురవుతున్నారు. 11 ఏళ్ల పాపండి, అభం శుభం తెలియదు. అందులోనూ ఇప్పుడే చెప్పాను కదా, మాట్లాడలేదు, వినలేదు. మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఏమైందో, ఏం జరిగిందో అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. మాట్లాడలేదు కదా, ఎవరైనా పిలిచినా వినపడదు కదా, ఏం జరిగి ఉంటుందో అని చెప్పి ఇంకాస్త ఎక్కువ బెంగ పెట్టుకున్నారు. ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చి, తెలిసిన అతనే, ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఒక అతను వచ్చి, ఇంటికి 500 మీటర్ల దూరంలోని పొలంలో అర్ధనగ్నంగా అచేతనంగా మీ అమ్మాయి అక్కడ పడుందని చెప్పాడు. ముఖం మీద గాయాలు. వెంటనే అందరినీ పిలిచాడు. దీంతో విషయం బయటకు తెలిసింది. గ్రామస్తులు ఆ అమ్మాయిని రాంపూర్ సిహెచ్సికి తీసుకెళ్లారు. ఆ పాపను ట్రీట్ చేస్తున్న డాక్టర్ అంజు సింగ్ మాట్లాడుతూ, ఇది ఒక్కరు చేసిన పనిలా లేదని, సామూహిక అత్యాచారంలో అనిపిస్తుందని, బాలికని చాలా టార్చర్ చేసి ప్రైవేట్ పార్ట్స్లో బలంగా గాయపరిచి మరీ ప్రైవేట్ పార్ట్స్లో సిగరెట్ పీకలు ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్ చెప్తున్నాడు. ఇంకో ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నారంటే, అక్కడే పక్కనే మద్యం బాటిల్, మగవారి ఇన్నర్స్ కనిపించాయి అని చెప్పి చెప్తున్నారు. ప్రత్యక్షంగా ఆ బాలికని ఎవరైతే, ఆ పాపను ఎవరైతే ఫస్ట్ చూశారో ఆ గ్రామస్తులు చెప్పిన మాటలు ఇవి. ఆ చికిత్స చేస్తున్న వైద్యులు ఏం చెప్తున్నారు తెలుసా? బాలిక ప్రైవేట్ పార్ట్స్పై కూడా పళ్ళతో కొరికినట్లు, సిగరెట్తో కాల్చిన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది వింటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే సిచ్యువేషన్ ఎవరో మీకు తెలిసిన వాళ్ళకో, మీ చుట్టాల్లో ఎవరికన్నానో, మీ ఇంట్లో ఆడవాళ్ళకో జరిగితే ఎక్కడో చూస్తున్నాం. ఇప్పుడు రేపు ఎల్లుండో మన వరకు కూడా వచ్చేస్తాయి ఇవి. దీన్ని ఇలానే వదిలేస్తే అసలు దీనికి స్పందించాల్సింది ఎవరు? ఇలాంటి ఒక ఘటనలు జరగగానే ఎక్కడో కాసేపు మాట్లాడుకుంటాం, కొన్ని రోజులు ఆందోళన చేస్తాం, ఆ చట్టాలు తెచ్చుకుంటున్నాం, కానీ తర్వాత మర్చిపోతాం, సైలెంట్ అయిపోతాం.
నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ పాలించే పాలకులు ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక సమస్యలా కనిపించదు. అసలు ఈ ఆడవాళ్ళని ఇంతలా చిత్రహింసలు పెట్టి ఇన్ని రకాలుగా రేపులకు గురి చేస్తున్నారు. నిర్భయ కేసులో వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష ఖరారు చేసింది, అంతవరకు ఓకే, అది బాగానే ఉంది. కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా అక్కడ కొంత న్యాయం జరిగింది అనుకోవచ్చు. కానీ మొన్న కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో డాక్టర్ని అత్యంత దారుణంగా టార్చర్ చేసి రేప్ చేసి చంపేస్తే వాడికి కేవలం మాత్రం ఆ నిందితుడికి మాత్రం కేవలం యావజ్జీవ కారాగార శిక్ష, అంతే. యావజ్జీవ కారాగార శిక్ష అంతే, ఉరి శిక్ష కూడా వేయలేదు. మళ్ళీ మొన్నటికి మొన్న ఏం జరిగింది, అలహాబాద్ కోర్టులో డ్రెస్ విప్పేసినా కూడా, దగ్గరికి వెళ్ళి డ్రెస్ విప్పేసి ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసినా కూడా అది రేపు కింద పరిగణించబడదు అని చెప్పి ఆ నిందితుల్ని వదిలేశారు. ఇక్కడ రోజుకో ఘటన, రోజుకొక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది, రోజుకొక రేప్ కేసు అత్యంత దారుణంగా క్రూరంగా వాళ్ళు ఒక అమ్మాయిని జంతువు కన్నా దారుణంగా హింసించి జంతువులు కూడా అంత హింసించరేమో చంపేసే ముందు, వాళ్ళని జస్ట్ చంపి తినేస్తారు అంతే చంపేసి. కానీ ఇక్కడ ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా రకరకాలుగా వేధించి వాళ్ళని క్రూరంగా హింసించి ఈ రకంగా రేప్కి గురి చేసి ప్రైవేట్ పార్ట్స్లో సిగరెట్ పీకలు ఉండే మాదిరిగా వాళ్ళు అత్యంత హింసించి రేప్ చేసిన ఘటనల్లో కూడా ఒకే రకమైన శిక్ష ఎందుకు పడట్లేదు? ఇక్కడ మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, రోజుకో ఘటన నమోదవుతున్నా, ఒకదానికి మించి ఒకటి నమోదవుతున్నప్పటికీ కూడా మన రాజ్యాంగంలో లేటుగా న్యాయం జరగడమో, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెట్టడమో, ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ కూడా యావజ్జీవ కారాగార శిక్షలేసి వదిలేయడము, అక్కడ వరకు ఆ నేరం చెయ్యడం వరకు వెళ్ళిన ఘటనను కూడా అది నేరం జరగలేదు కాబట్టి నేరం కింద పరిగణించమని చెప్పి తీర్పులు ఇస్తున్న సందర్భాల్లో ఇలాంటి ఘటనలే వేరే దేశాల్లో జరిగితే కనుక చాలా ఇన్స్టెంట్గా, అదే ఏ సౌదీలోనే ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, చాలా ఇన్స్టెంట్గా అక్కడ వెంటనే ఈ శిక్షని అమలు చేస్తారు. కానీ ఇక్కడ మన రాజకీయ నాయకులు, మన సిస్టంలో నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే, ఎక్కడో గోవాలో కేబుల్ బ్రిడ్జ్ ఉందనుకోండి, అది మన నగర సుందరీకరణానికి బాగా హెల్ప్ చేస్తుంది, ఇంకా అందంగా కనపడుతుంది, దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టేసుకోవాలని చెప్పి మనం హైదరాబాద్లో కూడా ఒక కేబుల్ బ్రిడ్జ్ని కట్టేసుకుంటాం, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేస్తాం. లేదు ఎక్కడో న్యూయార్క్ సిటీ బాగుందంటే అమరావతి నిర్మాణానికి పునాదులు వేసేసుకుంటాం, నిధులు కేటాయించేసుకుంటాం, ఇది చేసేస్తాం. ఇక్కడ ఇన్ని ఇన్నోవేషన్లు అక్కడ బాగుందంటే అమలు చేస్తున్నాం, అక్కడెక్కడో బాగున్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. కానీ అక్కడెక్కడో జరిగిన నేరానికి ఈ రకంగా శిక్షలు విధిస్తున్నారు, ఈ రకంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టారు, అక్కడ ఉన్న పౌరులందరూ కూడా దీన్ని చూసి భయపడుతున్నారు అంటే మాత్రం ఆ శిక్షల్ని ఇక్కడ మన రాష్ట్రంలోనో మన దేశంలోనో అమలు చేయడానికి మనకు వస్తున్న అడ్డేంటి? మనల్ని ఏం ఆపుతుంది? మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం? అలాంటి సిస్టాన్ని మనం ఎందుకు పెట్టుకోలేము? అది మాత్రం చేయం. ఎందుకు? రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమా? మహిళల్ని ఇంతకంటే అసలు ఇంకా మిమ్మల్ని కదిలించే అంశాలు ఏం కావాలి? ఇక్కడ ఇంత అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా ఇలా అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తున్నా కూడా మీకు ఇంకా మిమ్మల్ని కదిలించే అంశాలు కొత్తగా ఏం కావాలి? ఇవి సరిపోవట్లేదా? మాకేంట్లే, మా ఇంట్లో ఆడవాళ్ళకి ఇలా జరగట్లేదు కదా, ఎక్కడో మారుమూల ఏదో ఒక సంఘటన జరిగితే మొత్తం సిస్టాన్ని ఎందుకు మార్చాలని అనుకుంటారా? ఇలాంటి ఘటనలు చేయడానికి అసలు వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పక్క దేశాల్లో, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? నిన్న అక్కడ కర్ణాటకలో ఒక 5 ఏళ్ల పాపపై రేప్ అటెంప్ట్ జరిగితే స్పాట్లో ఎన్కౌంటర్ చేశారు. అలాంటివి మన రాష్ట్రాల్లో ఎందుకు జరగవు? ఇలాంటి ఘటనల్లో ఎందుకు జరగవు? ఇలాంటి ఘటనల్లో ఇక్కడ ఇంచుమించుగా అంతే టార్చర్ అనుభవించి చచ్చిపోతున్నారు, రేప్కి గురవుతున్నారు, చచ్చిపోతున్నారు. అలాంటి ఘటనలో ఆ నిందితులకి ఇన్స్టెంట్గా ఎందుకు మనం శిక్షను విధించలేకపోతున్నాం? ఏంటి తప్పు ఇన్స్టెంట్గా శిక్షణ వేస్తే? అలాంటి కఠినమైన చట్టాలను మనం ఎందుకు మన సిస్టంలో ఇముడ్చుకోలేకపోతున్నాం? వీటికి ఎవరు సమాధానం చెప్పరు. పక్క దేశంలో ట్రంప్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థనో అక్కడున్న పౌరులను బాగు చేసుకోవడానికో వీసాలను క్యాన్సిల్ చేసి వచ్చిన స్టూడెంట్స్ని వీళ్ళు పార్ట్ టైం జాబులు చేస్తున్నారనో స్పీడ్గా బళ్ళు నడుపుతున్నారన్న చిన్న కారణాలకే వాళ్ళ దేశం నుంచి పంపించేస్తున్నారు. కానీ మన దేశంలో ఇంత అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తూ ఆడపిల్లల మీద, అభంశుభం తెలియని అమ్మాయిల మీద ఇంత అత్యంత దారుణంగా హింసించి
రేప్ చేసి చంపుతున్నా కూడా అలాంటి వాళ్ళని మనం చేరదీస్తాం, కౌగిలించుకుంటాం, మన సొసైటీలో భాగంగా ఇముడ్చుకుంటాం, వాళ్ళతో కలిసి నడుస్తాం. ఎందుకు వెలివేయలేం వాళ్ళని? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు? నార్మల్గా ఒక భారత పౌరుడికి ఉండే హక్కులన్నీ మనం ఎందుకు కల్పిస్తున్నాం? ఒకడు రేప్ అటెంప్ట్ చేసి రేప్ అటెంప్ట్ దాకా తీసుకెళ్ళాడు, అక్కడ కోర్టు దాకా తీసుకెళ్ళాడు కదా, ఎన్నో పోరాటాలు చేసి ఎంతో ప్రయత్నం చేస్తే కదా అక్కడ దాకా తీసుకెళ్ళింది. ఆ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ గంటలు తిరిగి సంవత్సరాలు తిరిగి కోర్టు మెట్లు ఎక్కిస్తే అక్కడ వాడు ఇంకా నేర నిరూపణ కాలేదు కాబట్టి వాడిని నిందితుడిగా పరిగణించలేమని చెప్పి వదిలేశారు. మళ్ళీ వాడిని అంటే ఉత్తముళ్ళ పరిగణించబడతాడా వాడు సమాజంలో? కోర్టు వదిలేసింది కాబట్టి. సో ఇలాంటి అవకాశం మనం ఎందుకు కల్పిస్తున్నాం? ఎందుకు కల్పించాలి అసలు? అంత నేరం చేయడానికి పాల్పడే అంతలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తిని మళ్ళీ మనలో తిరిగి మనం ఎందుకు కలుపుకోవాలి? మనం బహిష్కరించకూడదా? అన్ని రకాల చట్టాలు, అన్ని రకాల హక్కుల్ని ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఎందుకు కల్పించాలి? ఆధార్ కార్డుని స్టాప్ చేయొచ్చు కదా, రేషన్ కార్డుని స్టాప్ చేయొచ్చు కదా, ప్రభుత్వం నుంచి వాడికి వచ్చే ఈ కరెంటు సరఫరాలు స్టాప్ చేయొచ్చు కదా. ఇలాంటి అన్ని ప్రభుత్వం ఇచ్చే నార్మల్ పౌరుడికి ఏదైతే హక్కుగా చెప్పబడుతూ ఆ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయో ప్రభుత్వాలు, ఇవన్నీ వాడికి రద్దు చేయించవచ్చు కదా. అప్పుడైనా ఒక భయం ఏర్పడుతుంది కదా, నాకు జరగాల్సినవన్నీ జరగవు, నాకు బతకడానికి అవకాశం కూడా ఉండదు, అసలు చదువుకునే సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, అలాంటి వాళ్ళకి పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేయొచ్చు కదా, బతకనిచ్చే అవకాశం ఇవ్వకుండా వాడి మొహం మీద ఒక స్టాంప్ వేయచ్చు కదా, వీడు పెద్ద క్రూరాత్ముడు, కఠినాత్ముడు, వీడినెవరు ఉద్యోగాల్లో కూడా జాయిన్ చేసుకోవద్దు, వీడి సర్టిఫికెట్లు కూడా ఏమీ పని చేయకూడదు, వీడికి ఎక్కడ బతకడానికి ఏ అవకాశం మనం ఇవ్వకూడదు అని చెప్పి సొసైటీలో ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు కదా. అలాంటివి చేస్తేనే అట్లీస్ట్ వీళ్ళ మైండ్ సెట్ అయితే ఎలాగో మార్చలేం మనం, అది అర్థమైపోతుంది. ఎన్ని కథలు, ఎన్ని పురాణాల్లో మనం రాముడు మంచి బాలుడు, కృష్ణుడు ఇలా చేశాడు, ధర్మాన్ని కాపాడాలి అని ఇలాంటి ఎన్ని నీతి వాక్యాలు మనం మాట్లాడినా ఇలాంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయంటే ఏంటి అర్థం? వీళ్ళు ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు పాటిస్తున్నారు? సరే వీడు వినట్లేదు, పాటించట్లేదు, ఓకే అరెస్ట్ చేస్తున్నారు, ఒక సంఘటన జరుగుతుంది, ఒక రేప్ జరుగుతుంది, వాళ్ళు ఎలాగో బయటికి వచ్చి చెప్పుకోలేని సందర్భంలో కొంతమంది ధైర్యంగా వచ్చి చెప్తున్నారు, పోలీస్ స్టేషన్ల వరకు తీసుకొస్తున్నారు, కోర్టుల దాకా తీసుకెళ్తున్నారు, కోర్టులు కూడా కొన్నిటికి ఒక రకంగా శిక్షిస్తున్నారు, కొన్నిటికి ఏమో వాళ్ళకున్న రాజ్యాంగ నియమాల ప్రకారం కొంతమందిని శిక్షిస్తున్నారు, కొంతమందిని వదిలేస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ వాడిని ఒకవేళ బెయిల్ ఇచ్చి బయటకు వచ్చేస్తే ఎంత క్రూరంగా చంపేసినా కూడా వాడికి బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేసి వాడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ నార్మల్ పౌరుల్లో చలామణి అవుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి చేయడని నమ్మకం ఏంటి? మళ్ళీ చేస్తాడు, మళ్ళీ జైలుకి వెళ్తాడు. వాడిని చూసి ఇంకో నలుగురు రెచ్చిపోతారు. ఇలాగా ఈ సినిమాల ప్రభావం అవ్వచ్చు, సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డ్రగ్స్ ప్రభావం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆల్రెడీ మన ఈ సొసైటీ అనేది పొల్యూట్ అయిపోయింది అన్నిటితో. ఇప్పుడు వాటిని మార్చలేనప్పుడు అట్లీస్ట్ ఇలాంటి స్టెప్స్ మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఈ ప్రభుత్వాలు ఇంకా ఎన్ని జరగాలి? ప్రభుత్వాలకి ఇలాంటి అరాచకాలు ఎన్ని కనబడాలి? వాళ్ళకి ఎన్ని కనబడినా కూడా ఇలాంటివి ఏమీ చేర్చరా? వాడికి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? పెద్ద పెద్ద చట్టాలని మన హిందూ ధర్మం ప్రకారం, మన కల్చర్ ప్రకారం మనం అలా చేయలేము, వెంటనే శిక్షించలేము అని చెప్తారు. సరే మీరన్నట్టే మన పరిస్థితుల ప్రకారం మనం శిక్షించలేము, మనం అలా చంపేయలేము అనుకుంటారు. ఓకే సరే, మరి ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దు చేయండి. సో ఇలాంటివన్నీ చేస్తే అట్లీస్ట్ కొంతవరకైనా కంట్రోల్లో ఉంటారు కదా. ఆ థాట్ వస్తుందంటేనే ఇలాంటివన్నీ చూస్తే, ఇలాంటి దారుణమైన ఘటనలన్నీ కూడా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి కదా కొంతలో కొంతైనా. సో అప్పుడు కొంతలో కొంతైనా ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఇంత దారుణంగా జరగకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కదా. దీన్ని ఎక్కడో చోట అట్లీస్ట్ కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టకపోయినా దీనికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగైనా కొంతవరకైనా చేంజెస్ జరుగుతాయి కదా. సో ఇలాంటివి మనకెందుకు జరగవు? ఇలాంటివి మనం ఎందుకు చేసుకోము? తెలంగాణలో 2024లో 2945 రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే ఇందులో 70% కేసులు మైనర్లపై జరిగినవే. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? వీటిలో 99.2% కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వాళ్ళే. ఇక మధ్యప్రదేశ్ దేశం మొత్తం మీద రేప్ కేసులు ఎక్కువగా ఈ రాష్ట్రంలోనే రిజిస్టర్ అవుతున్నాయి.
2024లో అయితే టోటల్ 7,294 కేసులు. ఛత్తీస్గఢ్లో రేప్ కేసులు 2 రెట్లు పెరిగాయి. ఒడిశాలో 3,000 కేసులు, మధ్యప్రదేశ్లో 5,000 కేసులు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రానికి ఒక కథ. ఈ డేటా అంతా కేవలం రిపోర్ట్ అయిన కేసులు మాత్రమే. రిపోర్ట్ అవ్వనివి, వెలుగు చూడనివి ఇంకా ఎన్ని ఉన్నాయో. సో కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనలో ఈ అమ్మాయికి ఏ తీర్పుని చేస్తారో, పాపం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని ఇప్పుడు ఏం న్యాయం చేస్తారో చూడాల్సిందే. మరి ఆ కోర్టులు ఏం న్యాయం చేస్తాయో, ప్రభుత్వాలు ఏం న్యాయం చేస్తాయో, ఇది ఎక్కడి వరకు వెళ్ళాగుతుందో తెలియదు. మరి చూద్దాం. అసలు మనం తమిళనాడులో రాష్ట్ర భాష గురించి మేము మా భాష తప్ప ఇంకో భాషను మేము ప్రోత్సహించాం, మా భాషనే మేము మాట్లాడతామని చెప్పి ఉద్యమాలు చేస్తారు. ఒక పక్కన సనాతన ధర్మం, మేము నమ్మిందే ధర్మం, మేము ఈ ధర్మంలోనే ఉంటాం, మాకు ఇదే సూట్ అవుతుందని చెప్పి సనాతన ధర్మం గురించి పోరాటాలు చేస్తారు. కానీ ఇలా బలైపోయే ఆడవాళ్ళ గురించి ఎవరు పోరాటం చేస్తారు? నిజంగా అదేదో సినిమాలో, రాఖీ సినిమాలో వచ్చినట్టు ఎవడో ఒకడు రావాలేమో ఇలాంటి వాటిలన్నింటికి బ్రేక్ చేయడానికి. ఇక్కడ రాఖీ సినిమాలో హీరో ఏం చేస్తాడు, ఎన్టీఆర్ వచ్చి ఒక 60 మందినో 70 మందినో చంపేస్తాడు. 100 మందిని చంపిన అదే శిక్ష, 70 మందిని చంపిన అదే శిక్ష కదా అని చెప్పి ఫిక్స్ అయిపోయి కూర్చుంటాడు. సో అలాంటిది ఏదో ఒకటి రావాలేమో ఇలాంటి ఆడవాళ్ళందరినీ కాపాడడానికి. అలాంటివి వస్తేనే తప్ప మనకి న్యాయం జరిగే పరిస్థితులు ఇప్పుడైతే అసలు కంచూపు మేరలో ఉన్నట్టయితే కనిపించట్లేదు. లేదంటే కనుక రోజుల తరబడి వాళ్ళ వెనకాల పోరాటాలు చేయాలి, వాళ్ళ వెనకాల తిరుగుతూనే ఉండాలి, దీనికోసం కష్టపడుతూనే ఉండాలి, ఆ న్యాయం కోసం. మళ్ళీ ఆ అన్యాయానికి గురైన వాళ్ళు న్యాయం కోసం అసలే బాధలో ఉండి ఇంకా తిరుగుతూ పోరాటాలు చేస్తూ న్యాయం జరిపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. చూద్దాం మరి ఏ కోర్టులు వీళ్ళకి న్యాయం చేస్తాయో, ఏ రాష్ట్రాలు న్యాయం చేస్తాయో. జరిగిన అన్యాయానికి బాధ మాత్రం ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూద్దాం, ఎంతవరకు వెళ్తుందో ఇది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.